రామాపురం అనే గ్రామంలో కొమరయ్య కుటుంబం ఉండేది. కొమరయ్య, అతని భార్య సుశీల, ముగ్గురు పిల్లలు చాలా సంతోషంగా ప్రేమానురాగాలతో ఉండేవారు. సుశీల ముగ్గురు పిల్లలను అల్లారుముద్దుగా చూస్తూనే మంచి చెడులు నేర్పిస్తుండేది. కాలచక్రం ఎలా తిరుగుతుందో ఎవరికీ తెలియదు కదా. కొన్ని రోజుల తరువాత సుశీల అనారోగ్యానికి గురైంది. ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. ఒకరోజు సుశీల ఈ లోకాన్ని విడిచిపెట్టింది. కొమరయ్య విషాదంలో మునిగిపోయాడు. తండ్రి పని కోసం పొలం దగ్గరకు వెళ్తే పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉండేవారు. ఇంట్లో పనుల కోసం పిల్లలు తరచూ గొడవ పడేవాళ్ళు. రోజురోజుకు పిల్లల అల్లరి, ఒకరిపై ఒకరికి తండ్రికి ఫిర్యాదు చేసుకోవడం ఎక్కువైపోయింది. తండ్రి ముందే గొడవ పడేవాళ్ళు. ఇదంతా రోజూ చూస్తున్న కొమరయ్య చాలా బాధపడేవాడు. ఇలా చూడలేక ఒకరోజు అడవిలోకి వెళ్లి వారి గురించే ఆలోచిస్తూ ఎలాగైనా వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని బలంగా అనుకున్నాడు. అనుకున్నదే తడవిగా అడవిలో నుండి కొన్ని కట్టెలను మూటగా తీసుకుని ఇంటికి వచ్చాడు. కొమరయ్య వారి పిల్లల దగ్గరికి వెళ్లి తలా ఒక కట్టె ఇచ్చి విరగ్గొట్టమన్నాడు. వారు తేలిగ్గా విరగ్గొట్టారు. ఇప్పుడు కొమరయ్య ఒక్కొక్కరికి 3-4 కర్రలను కలిపి ఇచ్చి దీన్ని విరగ్గొట్టగలరా చూద్దాం అని అన్నాడు. పిల్లలు ఎంత ప్రయత్నం చేసినా చివరికి విరగ్గొట్టలేకపోయారు. అప్పుడు కొమరయ్య తన పిల్లలతో ఇలా చెప్పాడు. చూడండి పిల్లలు, ఒక్కొక్క కర్రను చాలా తేలిగ్గా విరగ్గొట్టగలిగారు మీరు. కానీ 3-4 కర్రలను కలిపితే ఎంత బలంగా మారిందో చూసారా? ఇలా ఒక్కటిగా కలిసుంటే బలము. పనులన్నీ కలిసిమెలిసి చేసుకోండి, గొడవ పడకూడదు. ఐకమత్యమే మహాబలం అని చెప్పాడు. ఆ రోజు నుండి ఆ పిల్లల మధ్య ఒక కొత్త బంధం ప్రారంభమైంది. వారు ఐకమత్యంగా ముందుకు సాగుతూ జీవితంలో ఎంతో అభివృద్ధి సాధించారు. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటాను. మరిన్ని కథల కోసం మన యూట్యూబ్ ఛానల్ చైతన్య కథలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు.